ఎందుకు అడుగుతుందంటే నిన్న నైట్ నాకు మా బిడ్డకు లొల్లి అవుతుందన్న 10 లక్షలు ఫీజు కట్టండి, 10 లక్షలు ఫీజు కట్టండి అంటే మీకు ఎక్కువ అనిపిస్తుందా లేదా? ఎక్కువ అనిపిస్తుందా లేదా? సెకండ్ జనరేషన్ ఎట్లుంటుంది చూడండి, నాకన్నా హుషారు. నీకు ఒక నెల ఇన్కమ్ కాదు, ఓ 10 కట్టినట్టు ఇట్లాంటి లైఫ్ ఎట్లా ఉంటుంది? 10 లక్షలు మీకు ఎక్కువ, ఎందుకంటే మీరు ఇంకా వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీరు వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఈఎంసీ నాలాగైతే 10 లక్షల రూపాయలు ఒక నెలకే వస్తుంది అకౌంట్, కాబట్టి మనకు తక్కువ అవుతుంది. 10 లక్షలు 15 లక్షలు 15 లక్షలు రావాలా మీకు? ఏం చేయాలో నేర్పిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను చేసిన మిస్టేక్స్ దయచేసి జరగవద్దు, నాకు జరిగిన డామినేషన్ జరగవద్దని నేను లోపలగా ఒప్పుకొని మరీ చెప్తున్నాను. సో రెడీయా? రెడీయా? నేను ఫస్ట్ మీటింగ్ విన్నా, నాకు గ్రేట్ అప్లైన్స్ అందరితో పేరు పేరున పాదాభివందనాలు అండ్ స్పెషల్ థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్. నాకు ఈరోజు గుర్తు వెళ్ళిపోతుంది, మాకు 5 మీటింగ్లో కూడా వెళ్ళిపోలేదు. ఎందుకంటే నాకు ఇద్దరు కూడా ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నేను. ఒకసారి నా కోసం కాదు, మీకోసం గడ్డి క్లాస్ చేయండి. ఎవరైనా ఐడియా చెప్పినా ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో చూసినా అసలు ఎప్పుడైనా ఫీల్ అయినా మీరు లవ్ చేసినా తెలుస్తుందా? మీరు లవ్ చేస్తానే రాయలేదు ఆ ఉండే ఫీలింగ్ నాకు ఉన్నది ఇక్కడ వస్తుంది. సో లీడర్స్, నేను సలీం సార్ నాకు వచ్చి ప్లాన్ చేసిన తర్వాత నేను సలీం సార్ని ఒకసారి ఫస్ట్ నా మిస్టేక్ చెప్తున్నాను. సలీం సార్ నాకు తీసుకొని నేను మా ఇంటి పక్కన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడు, ఆయనతో నేను చాలా ఫ్రీగా ఉంటాను. ఇప్పుడు మిగతా అందరితో ఎంత ఫ్రీగా ఉంటానో అంత ఫ్రీగా ఉంటాను. సో సలీం సార్ తీసుకుని అక్కడికి వెళ్ళిన నేను ఫస్ట్ మిస్టేక్ నాకు జరిగింది. చాలా మంచి వ్యక్తి అన్నాను రా సార్, తీసుకుని వెళ్ళిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ గురించి ఎంత చెప్పినంటే, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ నెలకు 2.5 లక్షలు ఇన్కమ్ ఉంటుంది సార్, ప్లాన్ చేయడానికి రావాలంటే సలీం సార్ ఒప్పుకుండా ప్లాన్ చెప్తున్నాను. ఎందుకంటే నేను మిస్టేక్ ఏం చేసినా, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చాలా పెద్ద వ్యక్తి, ఇన్కమ్ ట్యాక్స్ వేస్తాడని చెప్పిన సలీం సార్ ఒప్పుతా ఉన్నాడు. నాకు అర్థమైంది సలీం సార్ ప్లాన్. అరే ఎందుకంటే భయపడుతున్నాను, నార్మల్గా చెప్పంటే బయట సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వేస్తే సార్ మేము డ్రైవర్ నుంచి వచ్చినాము, అవతల వ్యక్తిని చూస్తే భయం అవుతుందా లేదా? భయం అవుతుందా లేదా? నాకు ఆ రోజు ఫస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే, జీవితంలో ఇక అప్లైతో ప్లాన్ చెప్పవద్దు. నాకు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ, రైతు కానీ, మా అన్న కానీ, మా తమ్ముడు కానీ, మా ఊరమ్మ కానీ, మా చెల్లె కానీ నాకానే ఫ్రీగా ఉంటారు, కానీ మా అప్లైతో ఫ్రీగా ఉంటారు. వాళ్ళ గురించి టోటల్ నాకు తెలుసు, కాబట్టి నేను వీళ్ళతో ప్లాన్ చెప్పిపోయాను అని చెప్పేసి నేను అప్పుడు నేర్చుకున్నా. మా ఇంట్లో ప్లాన్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. నేను చాలాసార్లు మీటింగ్లలో చెప్పాను, మా భార్య కూర్చోబెట్టి ప్లాన్ చెప్తే నాకు తలనొప్పి వస్తుందంటే వేరే అబ్బాయికి 50 రూపాయలు ఇచ్చి లేచి అవసరం ఆయన పెట్టేసి బాబు ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకే ఆయన లేచి అవసరం ఇప్పించి ప్లాన్ చెప్పిన ప్లాన్ చెప్తా ఒక 10-15 సార్లు చెప్పిన అంకుల్ 3వ సారి చెప్పిన ప్లాన్ సూపర్ ఉంది అన్నాడు. ప్లాన్ నేర్చుకున్న తర్వాత నేను ఫస్ట్ ప్లాన్ సింహాచారి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మా సవిత నాకు సూపర్వైజర్, నేను ప్లాన్ ఎక్కడికి పోతున్నా నాకు లోపల భయం ఉంది, ఎట్లుందో తెలియదు, కానీ మా సూపర్వైజర్ నాకు తెలియదు, నా డౌన్ లైన్ ఆయన నాకు సూపర్వైజర్ అన్న నువ్వు ఇది మంచిగా చెప్పినావు, సరిమనలాగా చెప్పినావు, కానీ ఇది మిస్టేక్ చేసినా అని చెప్పి అక్కడ నాకు మైనస్ ఇంకొకటి ఏం కనబడిందంటే, సలీం సార్ నీట్గా తెల్ల షర్టు 40 పాయింట్ వేసుకున్నాడు, నేనేమో హాఫ్ షర్టు ఇది కాకి కలర్ పాయింట్ వేసుకున్నాను. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, చేసిన మిస్టేక్ కదా. సో ఫస్ట్ వన్ అప్లైతో ప్లాన్ చెప్పియొద్దు, రెండోది మన డ్రెస్ నీట్గా ఉండాలి. నేను సలీం సార్కి రెస్పెక్ట్ ఇస్తూ నేను పోతేనేమో దాదాపు కూర్చొని అంటున్నాను, ఆయన సార్ అంటే నన్ను సంపూర్ణ అంటాడు, సార్ కమ్మంటున్నాడంటే నా డ్రెస్ నార్మల్ ఉంది, నేను డ్రైవర్ ముందు నాకు లోపల కూడా భయం అవుతుంది, ఇప్పుడు భయం అయితే అప్పుడు కూడా భయం అవుతుంది. సో నేను ఇది కాదని చెప్పేసి మళ్ళీ నేను తెల్ల షర్టు 40 పాయింట్లు ఉన్న దాంట్లో
నీట్గా రెడీ అయ్యి సేమ్ సలీం సార్ లాగా బ్యాగ్ కొనుక్కున్నా, సేమ్ సలీం సార్ లాగా డెమో కిట్ కొనుక్కున్నా సలీం సార్ లాంటి. సో అప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కొనుక్కోయినా నేను ఫ్రీగా ప్లాన్ చెప్పడం, డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయాలి, ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇవ్వాలి. డ్రీమ్ ఎక్సర్సైజ్ చెప్పాలి, ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇవ్వాలి. నేను ఏడ ప్లాన్ చెప్పినా మీటింగ్ ఇన్వైట్ చేస్తాను. నాకు हिंदी में ट्रांसलेट हुआ टेंशन मत लो. तो ప్లాన్ చెప్పి ప్రోడక్ట్ ఇచ్చి మీటింగ్ ఇన్వైట్ చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లాన్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ నేను ఇంతవరకు కూడా ఫోన్లో ఒక్కరు కూడా ప్లాన్ చెప్పను. నేను ఒక్కరు కూడా ప్లాన్ చెప్పను ఫోన్లో, ఎందుకంటే ఆల్రెడీ మేడం చెప్పారు కదా. నేను ఎవరికైనా సరే నాకు యూట్యూబ్లోకి వెళ్ళి ఫోన్ వచ్చినా, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఫోన్ వచ్చినా కూడా 90% వెళ్ళి కలిసి ప్లాన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు అంటే కొంచెం టైం దొరకట్లేదు, వాళ్ళ నియరెస్ట్ అప్పుడు మీటింగ్ లేకుండా కాబట్టి కలిసి చెప్తుంది. కానీ ఇప్పుడు నియరెస్ట్ మీటింగ్ చాలా మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ నియరెస్ట్ మీటింగ్ పంపిస్తా, అది చూసి నాకు ఫోన్ చేసి నష్టాలు చెప్తాను. సో కాబట్టి మీరు దయచేసి ఫోన్లలో ప్లాన్ చెప్పకండి. ఫోన్లో నేను ఇన్వైట్ చేసే విధానం కూడా నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇన్వైట్ చేసినప్పుడు నేను ఒక కంపెనీలో జాయిన్ అయినని నేను ఎప్పుడు ఫస్ట్ ఒకరిద్దరు చెప్పినా అది అనుభవం అయిన చూడసారి చెప్పడం ఆపేసిన. అన్నాను చూసి చాలా రోజులు అయింది వస్తుందని కానీ ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ అంతే. అర్థమవుతుందా? ఇది నా పర్సనల్ మిస్టేక్స్ చెప్తున్నా. ఫస్ట్ నా పర్సనల్ మిస్టేక్ ఏంటంటే నేను ఫస్ట్ ఫోన్లో చెప్తున్నాను కంపెనీలో చేయనైనా నేను వస్తున్నానంటే సలీం చేయనైనా అదేనా నాకు తెలుస్తుంది అంటాడు అందరూ. ఎందుకంటే సలీం దోస్తు నా దోస్తు కామన్ ఉంటుంది. తర్వాత నేను వెళ్ళగా చెప్పడం స్టార్ట్ చేసిన, అన్న నేను కలవడానికి వస్తున్నాను అంటే రాగా అంటే అప్పుడు నేను ట్యాక్సీ నడిపిస్తుంది, నేను వచ్చినా కలవడానికి అనుకుంటున్నాను. నేను జనరేషన్ 40 ఉండగా నేను వేస్తున్నావు అంటున్నాను. అది చెప్పడానికి వచ్చినప్పుడు సార్ అర్థమవుతుందా? तो फ्रेंड्स आज